దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే, దేవుడు మనల్ని అడుగుచున్నవి. దేవుడు ఏమడుగుచున్నాడు? ఆ వాక్యము ధ్యానించుకుందాం. ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరచమని, ఆ మాటలు విన్న మేము ఆ వాక్యం ప్రకారం జీవించడానికి సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనడికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా అడుగుచున్నాడు. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. పిల్లరా, ఇక్కడ దేవుడు ఏమడుగుచున్నాడు? దేవుడు నిన్నేమడుగుచున్నాడు, లేదా దేవుడు మనలను ఏమి అడుగుచున్నాడు అని మన జాగ్రత్త ఇక్కడ వాక్యం ధ్యానించగలిగితే, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినదే. అవును పిల్లరా, అప్పుడే కదా ఇప్పుడు కూడా ఏది ఉత్తమమో, ఏది మంచో, ఏది చెడో మనకు తెలియజేయబడినది. మంచి వైపు లేదా సత్యము వైపు, నీతి వైపు మనం నిలబడగలిగితే అదెంతో ఉత్తమం, అదెంతో ఆశీర్వాదం. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినదని చెబుతూ, న్యాయముగా నడుచుకొనుటయు, ఒకటేమిటి? న్యాయముగా నడుచుకోవాలి. అది ఎక్కడైనా కానివ్వండి, అది కుటుంబంలో కానివ్వండి, నువ్వు పనిచేస్తే ఉద్యోగం చోట కానివ్వండి, వ్యాపారాలు చేసే చోట కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఏమండి న్యాయముగా నడుచుకోవాలి. కొంతమంది చూడండి, అన్యాయంగా నడుచుకుంటూ అవతల వారిని అన్యాయం చేస్తూ, లేదా అవతల వారి దగ్గర అన్యాయంగా ప్రవర్తిస్తూ, అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. అది కాదు. దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఒకటి న్యాయముగా నడుచుకున్నట్టు. ఎందుకంటే న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు. న్యాయాధిపతి అయిన దేవుడు చూచేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు, అంతరంగాన్ని పరిశీలించేవాడు. అటువంటి దేవుడు ఉన్నాడు కనుక న్యాయముగా నడుచుకోమన్నాడు దేవుడు మొదటిదిగా. రెండవది, కనికరమును ప్రేమించుటయు. కనికరాన్ని ప్రేమించాలి. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ధన్యతలో ఒక ధన్యత ఉంది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనము ఇతరుల ఎడల కనికరం చూపించాలి. మన కనికరం చూపించినప్పుడు కనికరాన్ని పొందుకుంటాం. అంటే కనికరమును ప్రేమించాలి. అంటే కనికరం ప్రేమించడం అంటే ఇతరుల ఎడల కనికరము చూపించే వ్యక్తులుగా ఉండాలి. బలహీనులుగా ఉన్నవారి జీవితాల్లో లేదా రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళే వారిని మనం కనికరము చూపించాలి. కనికరాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలంటున్నారు. మొదటిగేమో న్యాయంగా నడుచుకోవాలి. రెండవది కనికరమును ప్రేమించాలి. మూడవది దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటము. అవును, దేన మనసు, తగ్గింపుతనం, దేన మనసుతో దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఏమండి, ఒక వ్యక్తి దేవుని ఎదుట దేన మనస్సు కలిగి ప్రవర్తించినప్పుడు పైవి రెండు కూడా చేయగలుగుతాడు. దేవుని ఎదుట తగ్గింపుతనం అంటే బైబిల్లో మాట్లాడే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మనం ఎప్పుడైతే దేవుని ఎదుట తగ్గించుకుని ప్రవర్తిస్తామో, దేన మనస్సు కలిగి ప్రవర్తిస్తామో, మనం ధన్యులమవుతాం ప్రియులరా. దేవుని ఎదుటంటే దేవుడు ఎక్కడ ఉంటాడో ఒక చోటే ఉంటాడా? దేవుడు సర్వాధికారి, సర్వాంతర్యామి. నువ్వెక్కడుంటే అక్కడ ఆయన సర్వాధికారి, సమస్తము ప్రతి చోట ఉండేవాడు దేవుడు. కనుక ఆ సర్వాధికారి అయిన దేవుడు ఏమంటాడంటే, దేవుని ఎదుట దేని మనస్సు కలిగి ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు అని 3 మాటలు చెబుతూ
ఇది పెద్ద కష్టమేమి కాదు కదా అంటున్నాడు దేవుడు. అంటే చెప్పాలంటే ఇది డబ్బుతో కొనేది కాదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేసే క్రియలు. మానవుడు మొదటిగా న్యాయంగా నడుచుకోవాలి. అన్యాయం ఉండకూడదు. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ, అలాగే పనిచేసే చోట లేదా ప్రయాణాల్లో న్యాయంగా నడుచుకుంటూ, రెండవది కనికరాన్ని ప్రేమిస్తూ, మూడవది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటము. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులారా. అవును, మనం న్యాయంగా నడుచుకోవాలి. ఎందుకంటే న్యాయాధిపతిని దేవుడు చూస్తున్నాడు. రెండవది కనికరాన్ని ప్రేమించాలి. కనికరం లేకుండా, జాలి లేకుండా, ప్రేమ లేకుండా, క్షమాపణ లేకుండా, దయ లేకుండా జీవిస్తే అది దేవుని వాక్యానికి, దేవుని మాటకి వ్యతిరేకం. ఎందుకో తెలుసా? మనము మంచివారము కానప్పటికీ మానవుడిగా ఏ మానవుడు మంచివాడు కాదు. బైబిల్ ప్రకారం నీతిమంతుడు లేడు, ఒకడు నీతిమంతుడు లేడు. నీతిమంతులు లేనప్పటికీ దేవుడు తన కనికరాన్ని మన ఎడల చూపిస్తున్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు, తన కృపను చూపిస్తున్నాడు. దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు ఏదో ఒక సందర్భంలో తప్పు చేసినప్పుడు. మరి అలా తప్పు చేసి క్షమించినప్పుడు దేవుడు ఇతరుల ఎడల కూడా, మనలను దేవుడు ప్రేమించి క్షమిస్తున్న దేవుడు మరి ఇతరుల ఎడల కూడా క్షమాపణ గుణం కూడా, కనికరము కూడా తెలియజేయమన్నాడు దేవుడు. కనికరాన్ని చూపించమన్నాడు. కనుక కనికరాన్ని ప్రేమించాలి. మూడోది తగ్గింపుతనం కలిగి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. మన ప్రవర్తన దేవుని దగ్గర దీన మనస్సు కలిగి ఉండాలి. ఆత్మీయ అహంకారం కాకుండా ఆత్మీయతో, తగ్గింపుతో, దీన మనస్సు కలిగి మనం దేవుని ఎదుట ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన అంశాలు. లోతుకి వెళ్తే ఇంకా చాలాసేపు ధ్యానించవచ్చు. కనుక ఇంకోటి మొదటి మాట, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడినది. అవును, ముందు కనుప్పుడు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరు కూడా ఏది ఉత్తమమో, ఏది మంచో, ఏది చెడో తెలుసు. కనుక నువ్వు చెడు వైపు వెళ్తే మన జీవితాలు లేదా నీ జీవితము పాడైపోతుంది. కానీ మంచి వైపు వెళ్తే జీవితం, భవిష్యత్తు నిలబడుతుంది. అంతేకాదు దేవుడు తోడు ఉంటుంది. కనుక ఏది ఉత్తమమో తెలియజేయబడినది. న్యాయంగా నడుచుకోవాలని చెప్తున్నాడు దేవుడు. కనికరించి ప్రేమించమన్నాడు. దీన మనసు కలిగి ప్రవర్తించమన్నాడు దేవుడి ఎదుట. కనుక అటువంటి ఆ విధంగా నడుచుకుంటూ దేవుడు అడిగిన మాటలు, దేవుడు అడిగిన ప్రశ్నలకు, దేవుడు చెప్పిన మాటలు లోబడి ఆ మాట ప్రకారం జీవించి దేవుడిచ్చే దైవాశీర్వాదము దేవుని పొందుకోవాలని తెలిసి కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. న్యాయంగా నడుచుకోవడం, దీన మనసు కలిగి మీదట ప్రవర్తించడం, కనికరాన్ని ప్రేమించడం ప్రభువా, ఈ మాటలు తెలియజేస్తున్నారు. అవును తండ్రి, న్యాయంగా న్యాయాధిపతిని మీదట ప్రభువా న్యాయంగా నడుచుకుని, కనికరాన్ని ప్రేమించి మీదట దీన మనసు కలిగి ప్రవర్తించేవారు సహాయం దయచేయండి. ఎందరైతే బలహీనంగా బలపరచండి. ఎందరైతే ప్రార్థనాసుడు ప్రార్థనాసులు జాబులు దయచేయండి. ప్రతి కుటుంబాల చుట్టూ మీకు ఆపుదలు దయచేయండి. కుటుంబాలు నెమ్మది, సంతోషం, సమాధానము, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐక్యతను, ప్రేమను అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి.